ఇక కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్ 15,582 మందికి ఒకేసారి పదోన్నతులు. పోలీస్ శాఖలో ఏళ్లనాటి నిరీక్షణకు తెర. 4:2:1 నిష్పత్తిలో పెరగనున్న ప్రమోషన్ల వేగం. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు పదోన్నతుల ప్రక్రియ. ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు. డీజీపీ శివధర్ రెడ్డి చొరవ. సిబ్బంది ఆవేదనకు త్వరలో పరిష్కారం కూడా లభిస్తుందంట. కానిస్టేబుళ్లకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చిందా. తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు దశాబ్దాల కళ నెరవేరబోతుంది. ఏళ్ల తరబడి ఒకే హోదాలో మగ్గుతున్న సిబ్బందికి ఒకేసారి పదోన్నతులు కల్పించేలా పోలీస్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రక్రియ కార్యరూపం దాలిస్తే సుమారు 15,582 మంది పోలీసులకు లబ్ధి చేరనున్నది. మారుతున్న నిష్పత్తి, వేగంగా పదోన్నతులు. ప్రస్తుతం పోలీస్ శాఖలో ఇక ఆయన కానిస్టేబుల్ గా మొదలైతే కానిస్టేబుల్ తోనే మళ్ళా బయటికి రావాలి. అందులోంచే కానిస్టేబుల్ మినిమం ఉంటే ఏఎస్ఐ, ఎస్ఐ స్థాయికి పోవాలన్నది కానిస్టేబుల్ ఆశ. చూడాలి. నిష్పత్తి 13:3:1గా ఉంది. దీనివల్ల ఒక సివిల్ కానిస్టేబుల్ కు మొదటి ప్రమోషన్ రావడానికి 16 నుంచి 27 ఏళ్లు, ఏఆర్ కానిస్టేబుల్ కు 13 నుంచి 24 ఏళ్లు పడుతుంది. ఎస్ఏఆర్, సిపిఎల్ విభాగాల్లో అయితే ఏకంగా 30 ఏళ్లు పడుతుండడంతో చాలా మంది కానిస్టేబుల్ గా చేరి అదే హోదాలో రిటైర్ అవుతున్నారు. ఈ జాప్యాన్ని నివారించేందుకు పదోన్నతుల నిష్పత్తి 4:2:1కి తగ్గించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. దీనివల్ల తక్కువ కాలంలో హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. డీజీపీ శివధర్ రెడ్డి చొరవ. సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, వారిలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా గుర్తించారు. కానిస్టేబుల్ గా విధుల్లో చేరి ప్రమోషన్ లేకుండానే పదవి విరమణ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసిన అధికారులు తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరి ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా చూడాలి. రూపాయలు 71.30 కోట్ల అదనపు భారం. కొత్త నిష్పత్తి అమల్లోకి రావడం వల్ల పదోన్నతులు పొందిన వారందరికీ పెరగనున్న వేతనాల రూపంలో ప్రభుత్వంపై ఏడాదికి సుమారు 71.30 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుంది అంటే 71 కోట్లు పడుతుంది. మీరు ఒక్కరోజు కబ్జా చేసిన విలువ కాదు అది. రాజకీయ నాయకులు ఒక్కరోజు కబ్జా చేసిన విలువ కాదు 70 కోట్లు. ఏమవుతుందా పోలీసులకు ఇస్తే? అయితే సిబ్బంది మనోధైర్యాన్ని పెంచేందుకు విధి నిర్వహణలో వారిని ప్రోత్సహించేందుకు నిర్ణయం అత్యంత కీలకంగా మారుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఈ భారీ ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొత్తం మీద కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా? ఇయ్యాలి, రావాలి, వాళ్ళు కూడా పైకి రావాలి. ఎందుకంటే మీ ఇంటి ముందట వాళ్ళే కాపలు ఉండాలి. మీరు సీఎం ఈ నుంచి పోతే అప్పుడైతే ఘోరమిగా ప్రగతి భవన్ లో సాటేగాడు గజ్వేల్ అడావుడి ఉంటుంది కానిస్టేబుల్. ఘోరం వాళ్ళ పరిస్థితి. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.